గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ద బెట్ అనే లెసన్లో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న దానికి ఇది కంటిన్యూయేషన్. సో ఈ క్లాస్ మనకు అర్థం కావాలి అంటే దీంట్లో డిస్క్రిప్షన్లో ప్రీవియస్ క్లాస్కి సంబంధించిన లింక్ ఇస్తాను, అది వినండి. ఆల్రెడీ వింటే నో ప్రాబ్లం, వినకపోతే కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. సో మనకి దీంట్లో ద బెట్ అనే లెసన్లో ఏంటంటే చర్చ దేనికి సంబంధించి ఉంటుంది అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఉంటుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. సో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటంటే డెత్ సెంటెన్స్, ఉరిశిక్ష. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మనకు తెలుసు దాని గురించి. ఒక బ్యాంకర్ ఒకరోజు పార్టీ ఇచ్చినప్పుడు అందరి మధ్యలో డిస్కషన్ వచ్చినప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ బెస్టా లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ బెస్టా అనే దాని గురించి చర్చ వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ నడుస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది, సో ఆర్గ్యుమెంట్ కాడ ఆపినాం లాస్ట్ క్లాస్లో. సో దాని కంటిన్యూషన్ చూద్దాం మనం. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇమ్మోరల్, observed one of the guests, for they both have the same object to take away life. The state is not God. It has not the right to take away what it cannot restore when it wants to. Among the guests was a young lawyer, a young man of 25. When he was asked his opinion, he said, సో మనకేంటంటే బోత్ ఆర్ ఈక్వల్లీ ఇమ్మోరల్ అంటే మనకి బోత్ అనేది దేనికి సంబంధించింది, క్యాపిటల్ పనిష్మెంట్ ఒకటి, తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఒకటి. సో ఈ రెండు అంశాలు కూడా ఇమ్మోరలే, సో అవి అనైతికం అని ఇక్కడ చెప్తున్నారు. సో అక్కడ ఒక గెస్ట్ ఏమని చెప్తున్నాడంటే బోత్ హ్యావ్ ద సేమ్ ఆబ్జెక్ట్ టు టేక్ అవే లైఫ్, ద స్టేట్ ఈజ్ నాట్ గాడ్. అంటే మనకి రెండు కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ తర్వాత క్యాపిటల్ పనిష్మెంట్ కానీ రెండింటి గురించి మాట్లాడాల్సి వస్తే అవి మన యొక్క జీవితాన్ని తీసుకుపోతాయి. అంటే రెండు కూడా మరణానికి దారి తీస్తాయి కదా. సో మనం జీవితాన్ని ఇవ్వలేనప్పుడు తీసే హక్కు కూడా లేదు. ఇట్ హ్యాస్ నాట్ ద రైట్ టు టేక్ అవే వాట్ ఇట్ కెనాట్ రెస్టోర్ వెన్ ఇట్ వాంట్స్ టు. అంటే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేని అంత శక్తి లేనప్పుడు ప్రాణాలు తీసే హక్కు కూడా లేదు. Among the guests was a young lawyer, a young man of 25. When he was asked his opinion, he said, the death sentence and the life sentence are equally immoral, but if I had to choose between the death penalty and imprisonment for life, I would certainly choose the second. To live anyhow is better than not at all. అంటే అక్కడ when there was a discussion going on, ఆ గ్రూప్లోంచి ఒక యంగ్ లాయర్ 25 అంటే 25 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక యంగ్ లాయర్కి అడిగినప్పుడు హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ ఒపీనియన్ దేని పట్ల అంటే డెత్ సెంటెన్స్ తర్వాత మనకి లైఫ్ సెంటెన్స్ ఆర్ ఈక్వల్లీ ఇమ్మోరల్. ఈ రెండింటి గురించి తీసుకోవాల్సి వస్తే, నేను మాట్లాడాల్సి వస్తే ఈ రెండు కూడా అనైతికమే. బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ ద డెత్ పెనాల్టీ అండ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్, ఐ వుడ్ సెటన్లీ చూస్ ద సెకండ్. కానీ ఒకవేళ ఈ రెండిట్లో నన్ను ఒకటి చూస్ చేసుకోమని చెప్తే డెఫినెట్గా ఐ విల్ గో ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఐ విల్ చూస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనే దాన్ని నేను చూస్ చేసుకుంటాను. ఎందుకంటే టు లివ్ ఎనీ హౌ ఇస్ బెటర్ దెన్ నాట్ ఎట్ ఆల్. అంటే చనిపోవడం కంటే బ్రతికి ఉండడం అనేది ఎంతో కాస్త బెస్ట్ అనేది అతని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. సో a lively discussion arose. The banker, who was younger and more nervous in those days, was suddenly carried away by excitement. He struck the table with his fist and shouted at the young man. సో మనకి అప్పుడు కొంచెం ఒక యంగ్ బ్యాంకర్ ఆ చర్చ అనేది జరుగుతున్నప్పుడు ఏ లైవ్లీ డిస్కషన్ ఎరోజ్ అంటే దీని గురించి క్యాపిటల్ పనిష్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ గురించి చర్చ అనేది నడుస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక బ్యాంకర్, సో ఆ గ్రూప్లో ఉన్న బ్యాంకర్ హోస్ట్ ఎవరైతే ఉన్నారో, పార్టీ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో అప్పట్లో కొంచెం అతను కోపంలో, నర్వస్లో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు.
సో he was suddenly carried away by excitement. He struck the table with his fist and shouted at the young man. సో అతను మన లాయర్ ఏదైతే చెప్పాడో 25 years ఉన్న లాయర్ ఏమని చెప్తాడు, క్యాపిటల్ పనిష్మెంటు తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ రెండు కూడా అనైతికమే, కానీ సో నాకు చూజ్ చేసుకోమని చెప్తే నేను లైఫ్ ఇంప్రిజన్మెంట్ని చూజ్ చేసుకుంటా అని చెప్పగానే దాన్ని అతను చెప్పిన దానికి కౌంటర్గా బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను గట్టిగా అరుస్తూ అది తప్పు అని చెప్తాడనమాట. ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఐ విల్ బెట్ యూ 2 millions యూ వుడ్ నాట్ స్టే ఇన్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఫర్ 5 years. ఇఫ్ యూ మీన్ దట్ ఇన్ earnest, said the young man, I will take the bet, but I would stay not 5 but 15 years. సో మనకి బ్యాంకర్ గట్టిగా అరిచి ఏమంటున్నాడంటే, నువ్వేదైతే అనుకుంటున్నావో అది చాలా తప్పు. ఐ విల్ బెట్ యూ 2 millions. సో నేను నీతో 2 millions బెట్ కాస్తాను. నువ్వు ఒక 5 years సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఇది ఒంటరిగా నిర్బంధంగా ఉన్న ఒక గదిలో ఉండాలి, 5 years ఉండాలి. అలా ఉండగలిగితే నీకు 2 million rupees ఇస్తానని చెప్పి బ్యాంకర్ అక్కడున్న యంగ్ లాయర్ తోటి బెట్ కాస్తున్నాడు. ఇఫ్ యూ మీన్ దట్ ఇన్ earnest, said the young man, I will take the bet, but I would stay not 5 but 15 years. ఒకవేళ నువ్వు ఈ మాట పైన నిలబడేటట్లు యథార్థంగా సిన్సియర్గా నువ్వు చెప్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ బెట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ 5 years కాదు 15 years అయినా నేను ఉండడానికి సిద్ధమే అని ఆ 25 years యంగ్ లాయర్ ఆ బ్యాంకర్ తోటి బెట్ కట్టడానికి సిద్ధమవుతాడు. సో 15 డన్, క్రైడ్ ద బ్యాంకర్. జెంటిల్మ్యాన్, ఐ స్టేక్ 2 million. సో 15 years అయితే ఓకే అని ఎవరంటారు, బ్యాంకర్ అంటాడు. ఎవరితోటి, ఆ లాయర్ తోటి, ఆ 25 years యంగ్ మ్యాన్ తోటి. ఐ స్టేక్ 2 millions. ఏమంటాడు బ్యాంకర్, నేను ఒక 2 millions పందెం కాస్తున్నాను నీతోటి. అగ్రీడ్. యూ స్టేక్ యువర్ మిలియన్స్ అండ్ ఐ స్టేక్ మై ఫ్రీడమ్. యంగ్ మ్యాన్ ఏమంటున్నాడు, నీ దగ్గర ఉన్న 2 millionsని నువ్వు బెట్ కాస్తున్నావు, నువ్వు ఆ బెట్ కాస్తున్న దానికి రివర్స్లో ఏం చేస్తున్నాను, నేను నా యొక్క స్వేచ్ఛని బెట్ కాస్తున్నాను. And this wild, senseless bet was carried out. The banker, spoiled the frivolous with millions beyond his reckoning, was delighted at the bet. At the supper, he made fun of the young man and said, think better of it, young man, while there is still time to me. 2 million is a trifle, but you are losing 3 or 4 of the best years of your life. I say 3 or 4 because you won't stay longer. Don't forget either, you unhappy man, that voluntary confinement is a great deal harder to bear than compulsory. The thought that you have the right to step out in a liberty at any moment will poison your whole existence in prison. I'm sorry for you. సో మనకేదో ఆవేశంలో బ్యాంకర్ అతనితోటి పందెం కాయడం జరుగుతుంది. ఆవేశంలో సో మనకి బెట్ కాస్తాడు ఆ లాయర్ తోటి. సో అయినా కూడా మళ్ళీ డిన్నర్ చేసేటప్పుడు తినేటప్పుడు సరదాగా మాట్లాడతాడు. బ్యాంకర్ ఏమంటాడు, ఇప్పటికీ కూడా నీకు అవకాశం ఉంది, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. 15 సంవత్సరాల కాలం మొత్తం కూడా సాలిటరీ కన్ఫైన్మెంట్, ఒంటరిగా నా గార్డెన్లో ఉన్న ఒక రూమ్లో నువ్వు 15 సంవత్సరాలు ఒంటరిగా ఉండాలి. అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదా మళ్ళీ ఒకసారి ఆలోచించుకో, పునరాలోచించుకో. 2 million rupees అనేవి నాకు ట్రైఫిల్ అంటే ఒక చిన్న విషయం, కానీ 15 సంవత్సరాలు దాంట్లో నేనేమంటున్నా అంటే 3-4 years ఆఫ్ యువర్ ప్రొడక్టివ్ టైం. సో 3-4 సంవత్సరాల కాలాన్ని నువ్వు వృధా చేసుకోవాల్సి వస్తుంది. 3 or 4 years అని ఎందుకు అంటున్నానంటే, అంతకంటే ఎక్కువ నువ్వు సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉండలేవు. నిర్బంధించిన గదిలో ఒంటరిగా ఉండడం అనేది నీ వల్ల కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకో, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఆ 2 million rupees అనేవి నాకు పెద్ద మ్యాటర్ కాదు, కానీ 3-4 years నీకు ఎంతో విలువైన సమయం అనేది వృధా అయిపోతుంది. ఒకసారి నువ్వు ఛాలెంజ్ తీసుకున్నాక కంపల్సరీ నువ్వు ఎంతైతే పీరియడ్ అని అనుకున్నామో అది అయిపోయేంత వరకు బయటకు రావడానికి నీకు అవకాశం లేదు. ఇన్ కేస్ తర్వాత నువ్వు బయటకు వస్తే
నువ్వు 15 ఇయర్స్ అన్నావు కదా, 15 ఇయర్స్కి 1 అవర్ ముందుకు వచ్చినా కూడా, 1 అవర్ ముందు బయటకు వచ్చినా కూడా ఈ 15 ఇయర్స్ కాలం అనేది మొత్తం కూడా వృధా అయిపోతుంది, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అని ఆ బ్యాంకర్ లాయర్కి సలహా ఇస్తున్నాడు. సో అండ్ నౌ ద బ్యాంకర్ వాకింగ్ టు అండ్ ఫ్రో. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకు స్టార్టింగ్లో ఉంది కదా, దాని గురించి ఫ్లాష్ బ్యాక్ గురించి, అంటే మనకి ఇదేంటంటే ఆలోచిస్తున్నాడు. 15 ఇయర్స్ టైం అనేది దగ్గర పడింది. తర్వాత అతను రీక్యాప్చులేట్ చేసుకుంటున్నప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ జరిగిన అంశాలు ఏమేమి ఉన్నాయో అతను గుర్తొస్తున్నాయి. సో అది మనకి బెట్ కట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లైవ్గా అతను ఆలోచిస్తున్నాడు. సో అక్కడిక్కడ 15 ఇయర్స్ టైం అనేది అయిపోవడానికి వచ్చినప్పుడు బ్యాంకర్ అక్కడిక్కడ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. అండ్ నౌ ద బ్యాంకర్ వాకింగ్ టు అండ్ ఫ్రో రిమెంబర్డ్ ఆల్ దిస్ అండ్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్ వాట్ వాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద బెట్స్. What is the good of that man's losing 15 years of his life and my throwing away 2 million? Can it prove that the death penalty is better or worse than imprisonment for life? No, no. It was all nonsensical and meaningless. On my part, it was the caprice of a pampered man, and on his part, simple greedy for money. సో మనకి ఇది ఏంటంటే ఎప్పుడు అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బెట్ కాసిన తర్వాత అతను బెట్కి యాక్సెప్ట్ అయిన తర్వాత 15 ఇయర్స్ అనేది సమయం అనేది పూర్తి కావస్తున్నప్పుడు ఆలోచిస్తున్నాడు. సో మనం బెట్ కాసిన 15 ఇయర్స్ టైం అనేది అయిపోవడానికి వస్తుంది, ఆ లాయర్ గెలవడానికి వస్తున్నాడు అని చెప్పేసి ఆలోచన అతని మనసులో స్టార్ట్ అయినప్పుడు అక్కడ కొంచెం అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ ఒకసారి ఆలోచిస్తున్నాడు 15 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది అనేది ఈ యంగ్ బ్యాంకరు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. సో యాక్చువల్గా మేము ఎందుకు బెట్ కట్టాము అండ్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్ వాట్ వాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద బెట్. సో మేము బెట్ కట్టాం కదా, దాని యొక్క ఉద్దేశం ఏంటిది? వాట్ ఈస్ ద గుడ్ ఆఫ్ దట్ మీన్స్ లూజింగ్ 15 ఇయర్స్ ఆఫ్ హిజ్ లైఫ్, థ్రోయింగ్ అవే 2 million. అంటే నేను అప్పుడు ఎందుకు ఆవేశంలో బెట్ కట్టాను? సో నా 2 million రూపీస్ నేను వేస్ట్ చేసుకోవడం ఏంటి? ఆ 2 million రూపీస్ కోసం అతన్ని 15 సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండా ఒక రూమ్లో నిర్బంధించడం ఏంటి? కెన్ ఇట్ ప్రూవ్ దాట్ ద డెత్ పెనాల్టీ ఇస్ బెటర్ ఆర్ వర్స్ దాన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్? సో నేను అట్లా నా 2 million రూపీస్ వేస్ట్ చేసుకొని ఆ లాయర్ని ఒక 15 సంవత్సరాలు ఒంటరి గదిలో నిర్బంధించినంత మాత్రాన సో మనకి క్యాపిటల్ పనిష్మెంట్, తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్, వీటి గురించి నాకు స్పష్టత వస్తుందా? నో, నో, ఇట్ వాజ్ ఆల్ నాన్ సెన్సికల్ అండ్ మీనింగ్లెస్. సో లేదు, ఇట్లా చేయాల్సింది కాకుండా ఉండే. సో నేను అన్ని తప్పు పని చేశానని, సో ఇదేంటంటే గతం గురించి ఆలోచించుకుంటూ రిపెంటెన్స్ పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఎవరు అంటే ఈ బ్యాంకర్. ఆన్ మై పార్ట్ ఇట్ వాజ్ క్యాప్రిస్ ఆఫ్ ఎ ప్యాంపర్డ్ మ్యాన్. సో నాదేంటంటే నా యొక్క భాగంలో ఏంటంటే నా దృష్టిలో నేను చేసింది చాలా పిచ్చి పని. సో నా యొక్క తాత్కాలిక ఆనందం కోసం ఏదో షార్ట్ టెంపర్లో నేను బెట్ కాసాను. కానీ అతని గురించి మాట్లాడాల్సి వస్తే అతని సింపుల్ గ్రీడ్ ఫర్ మనీ, డబ్బు కోసం అతనికి ఆశ అని చెప్పొచ్చు. సో మనకి ఇది ఇప్పటి వరకు. తర్వాత ఇంకా ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో మనకేంటంటే ఈ క్లాస్ మనకి అర్థం కావాలంటే కూడా ప్రీవియస్ క్లాస్ వినండి. సో మొత్తం అన్నీ కొన్ని పాయింట్స్ వైజ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మైండ్లో పెట్టుకోండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం క్యాచ్ చేస్తే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాపర్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి తర్వాతకి సంబంధించిన నెక్స్ట్ క్లాస్కి సంబంధించింది కూడా ఐ షల్ అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.